అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అల్లా సుబ్హానహు వ తఆలా స్వర్గాన్ని ప్రసాదించే 2 విషయాలు మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాం. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరే ఇబ్రాహీంలోని 31వ ఆయతులో ఈ విధంగా అంటున్నారు. ప్రవక్తతో చెప్తున్నారు అల్లా సుబ్హానహు వ తఆలా, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, క్రయ విక్రయాలు కానీ స్నేహ బంధాలు కానీ ఉండని రోజు రాకముందే నమాజును నెలకొల్పమని, మేము ప్రసాదించిన దానిలో నుండి గోప్యంగాను బహిరంగంగాను ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా దాసులకు చెప్పు. ఇక్కడ 2 విషయాలు బట్టి అల్లా సుబ్హానహు వ తఆలా మన్ని సజ్జనుల్లో ఉంచుతాడు. ఆ రోజు అంటే ప్రళయ దినం నాడు ఈ 2 విషయాలు ఉన్న వ్యక్తి కాపాడబడతాడు అని మనకి ఈ ఆయత్ ద్వారా తెలుస్తుంది. ఒకటి ఏంటి? నమాజును నెలకొల్పమని చెప్తున్నాడు. ఎంత మొత్తుకున్నా ప్రపంచం మీద నమాజుకి బద్దకిస్తూ ఉంటారు. ఎంత మొత్తుకుంటున్నా నమాజు వైపునకు మరలరు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మీకు ఏదైనా సాధించాలని ఉన్నప్పుడు మీరు నమాజ్ వైపునకు వెళ్ళి నమాజ్ చేస్తూ అప్పుడు మీరు ఏదైనా ప్రయత్నించండి. గెలుపు నమాజ్లో ఉందని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. క్లియర్ ఇక్కడ అన్నీ. కానీ మానవుడు ఏం చేస్తాడంటే నమాజ్ వైపునకు వెళ్ళడు. ఇక్కడ మీరు ప్రళయ దినం రోజు మీరు గెలవాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు అల్లా సుబ్హానహు వ తఆలా ఆయత్తులో? నమాజ్ నెలకొల్పాలి. నమాజ్ అనేది పక్కా ఫరజ్, అల్లా యొక్క కృతజ్ఞత. ఇది చేసిన వాడు పరలోకం రోజు గెలుపు పొందుతాడు. రెండో విషయం ఇక్కడ ఏం మెన్షన్ చేస్తున్నారు అల్లా సుబ్హానహు వ తఆలా? దాన ధర్మాలు ఎక్కువగా దాన ధర్మాలు చేసే వ్యక్తిని కూడా అతను బహిరంగంగా చేయనియండి లేదా గోప్యంగా చేయనియండి, అల్లాకు అన్నీ తెలుసు. అతను ఏ ఉద్దేశం మీద చేస్తున్నాడో కూడా అల్లాకు తెలుసు. అయితే ఎక్కువ ప్రదర్శన బుద్ధి లేకుండా బహిరంగంగా గోప్యంగా ఎవరైతే ఇతరులకు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారో అలాంటి వ్యక్తి కూడా ప్రళయ దినం రోజు గెలుపుని పొందుతాడు అని చెప్పేసి ఈ ఆయత్ ద్వారా మనకి తెలియజేస్తుంది. మరి నమాజ్ని దాన ధర్మాలని నెలకొల్పండి. మీ ప్రళయ దినం రోజు మీరు గెలుపుని పొందండి ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.